మనకి ఈరోజు ఏదో కనపడుతూ ఉంది. యవనస్తులు చెప్పండి, ఏంటది? ప్రిపేర్లోనే రిపేర్ ఉంది. ఓకే, మనందరం రిపేర్ చేయబడాలి. ప్రిపేర్ అంటే అర్థం ఏంటి? యవనస్తులు మగపిల్లలు చెప్పాలి. యవనస్తులు మాట్లాడమంటే ఇంకెవరు మాట్లాడారు? ఏం చేయబడాలమ్మా? మీరేం చేయాలి? సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ప్రయాణానికి ఎలా సిద్ధపడాలి? లేదు, ఇంకొక మాట, వారు కర్ర పట్టుకొని భోజనం చేసి తడువు చేయకుండా వారు ప్రయాణానికి ఎలా సిద్ధపడేవారు అంటే, ఇప్పుడు మీరు అందరూ కూడా ప్రిపేర్ అంటే సిద్ధపడతారు. సో మీరు ఎలా సిద్ధపడతారు? అందరూ అలా చూడాలి. మీరు అందరూ ఫోటో తీయండి. ఒకటి తీయండి. ఎవరైనా మిస్ అయితే నాకు ఫోటోలో తెలుస్తుంది. ఇక్కడికి వచ్చేయండి. ఎవరు బాగా సిద్ధపడతారు కూడా చూస్తాను, సిద్ధపడరు చూస్తాను. అలాగే సిద్ధపాటు మళ్ళా ఫోటోలో రారు. సిద్ధపడలేదు, ఫోటోలో రారు. ఓకే, సిద్ధపడ్డారు. ఇప్పుడు మనం ముందుకి సాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడును మహోన్నతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవుడానికి వందనాలు. 2వ రోజు ఉపవాస ప్రార్థన నాయన, ఇప్పటి వరకు నన్ను నడిపించిన విధానం బట్టి వందనాలు. ఇదిగో నా తండ్రి, నీ మాటలు వినాలని మేము సిద్ధపడుతున్న మా బ్రతుకుల్లో నా తండ్రి ఎటువంటి ఆటంకం దృష్టి కల్పించకుండా ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి గ్రహించగలిగే మనసు దయచేసి నాయన, మేము నేర్చుకుంటున్నంతా కూడా గ్రహించుకొని మా బ్రతుకులు సమర్పించుకోవడానికి, ప్రతిష్ఠించుకోవడానికి కృప దయచేసి మనం పొందండి. యేసు నామమును బట్టి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అన్నిటిలో ఎదగాలనే తపన, అన్నిటిలో ఎదగాలి అనే తపన మీ అందరికి కూడా. దేవుల్లో ఎదగాలని తపన, తర్వాత సంపాదించాలని తపన, పిల్లలకు బాగా చదువు చెప్పించాలని తపన, పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని తపన, పిల్లలకి మంచి వివాహం జరగాలని తపన, మంచి వ్యాపారంలో మాకు అభివృద్ధి రావాలని తపన, మా ఉద్యోగంలో మా ఆయన గారు ప్రమోషన్ రావాలని తపన. ఇలాగా ఏది కొదువు లేకుండా మా గృహంలో అన్నీ సిద్ధపరచుకోవాలని తపన. సో ఈ తపన ఏం తపనలు? ఇవన్నీ తపనలన్నీ లోక సంబంధమైనటువంటి తపనలే. కానీ ఆత్మీయ ఎదుగుదల కొరకు మన తపనంట, మన సిద్ధపాటు ఎలా ఉండాలి అని దేవుడు కోరుచూ ఉన్నాడు మన నుంచి. అనేక విషయాల్లో మనకి తపన ఉంది. కానీ ప్రభువు కొరకు తపన ఉందా? ప్రభువు కొరకు జీవించడానికి, ఆయన రాకడికి సిద్ధపడడానికి, ఆయన రాకడికి. అదిగో వచ్చున దేవారో చూడుమా, అదిగో వచ్చున దేవారో చూడుమా, మహిమ కలిగిన ప్రభు యేసే, మహిమ కలిగిన ప్రభు యేసే. నాకు కలిసి పడండి. అదిగో వచ్చున చెయ్యట్లే, అదిగో వచ్చున దేవారో చూడుమా, అదిగో వచ్చున దేవారో చూడుమా, మహిమ కలిగిన ప్రభు యేసే, మహిమ కలిగిన ప్రభు యేసే. ఇది మన సిద్ధపాటు. అంటే ప్రభు రాకడ ఎలా ఉంటుందంటే, అందరూ అన్ని పనుల్లో ఉంటారు. పొలంలో ఉన్నవారు, డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి వారు, మెకానికల్ పని చేస్తున్నటువంటి వారు, అన్ని రకాల పని వారు, ప్రయాణాల్లో చేస్తున్నవారు, స్కూల్కి వెళ్తున్నవారు, కాలేజీలకు వెళ్తున్నవారు, యూనివర్సిటీకి వెళ్తున్నవారు. ఒక్కసారి ప్రభు వేరేల దూతలతో తెల్ల గుర్రం మీద వస్తూ ఉంటే అందరూ ఆగిపోయి చూస్తూ ఉంటారంట. అయ్యో యేసు ప్రభు అంటారు, గుర్రం మీద వస్తారంట, వేరేల దూతలతో వచ్చేస్తున్నారు అని చెప్పి. ఏమైనటువంటి సిద్ధపడిన వారు ఎత్తబడతారు, సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారు. అందుచేత ఆయన రాబోయే చిహ్నాలు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వల్ల ఇప్పుడు మనం
ఒక వచనం చదువుకొని ముందుకు సాగుదాం. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. మైకున్న వారు చదవడానికి ప్రయత్నించండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, మీరు స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అంటే ప్రార్థన చేయుటకు మెలకు, సిద్ధపడినటువంటి వారు ప్రార్థన చేయడానికి సిద్ధముగా ఉండాలి అంట. ఎలాగంట? అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక ఏమంటున్నాడు? స్వస్థ బుద్ధి గలవారై. అంటే ఈరోజు వేస్తాన మనము అందులో ఉన్న కొన్ని మాటలు మీకు 40 నిమిషాలు ఎవరో చెప్పలేదు. అయితే మనకి అలా టచ్ చేసి ప్రార్థన చేయండి అని. నిజంగా మీకు కుటుంబాలుగా వేస్తాన గురించి బాగా తెలియాలనుకోండి, పెద్దలను అడిగి మీరు ఒక పేపర్ తీసుకొని మీ మట్టుకు మీరు బైబిల్ స్టడీ చేసుకోండి ఇంట్లో. వేస్తదానం గురించి కిందని ఆఖరిని ఏం చేయాలంటే వేస్తదానం నుంచి మనం విడుదల ఎలాగ పొందుతాం. ఆఖరి అంటే మొట్టమొదట వేస్తదాన. ఇప్పుడు దాంట్లో చూసినప్పుడు నాకు కూడా ఇది కూడా వేస్తదానంగా అనిపించింది. అంటే వేస్తదానం అంటే ఏదో మనకు కొన్ని విషయాలు తెలుసు, కానీ బైబిల్ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అనేక రకాలుగా ప్రతిరోజు మనం వేస్తదానులుగానే ఉన్నామని అర్థమవుతుంది. నేను కానీ, మీరు కానీ, మనం కానీ అందరం కూడా ప్రతిరోజు అనేక రకాల వేస్తదానులతో మన జీవితం కొనసాగుతుంది. దేవుడు అంటున్నాడు, వేస్తదానులు ఎవరు తనలో కనకారు. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నారు. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి. అటువంటి బుద్ధి అంట ఇతరులకి, దేవునికి ఎంతో మహిమ తెచ్చేదిగా మన జీవితాలు ఉంటాయి. సో ప్రియమైనటువంటి వాళ్ళ క్రీస్తు ప్రభువు నూతన యుగాన్ని ప్రారంభించబోతున్నాడు. నూతన యుగం అంటే యుగాలు ఆయనతో ఉండడానికి. ఈ యొక్క జీవితం చాలించిన తర్వాత దేవుడు చెప్తున్న మాట, మీరు నాతో యుగాలు ఉంటారు. తర్వాత ఆయన చెప్తేంటో మనకి తెలియదు. మొట్టమొదటి భూమి ఆకాశాన్ని సృజించానని చెప్పాడు మొట్టమొదట. మరి మొదట ఏం జరిగిందో మనకు తెలియదు. దాని తర్వాత మనం ఇప్పుడు జీవిస్తున్న సృష్టి మన దగ్గరకు వచ్చింది. ముందేం జరిగిందో తెలియదు, కానీ ఇప్పుడు మనం జీవిస్తున్న దాని గురించి బైబిల్ చెప్పిన మాటలన్నిటి ప్రకారం మనం అవగాహన చేసుకున్నాం. దీని తర్వాత ఏముందంట? యుగాలు మీరు నాతో ఉంటారు అన్నాడు దేవుడు. అందుచేత ఒక కొత్త యుగాన్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు. ఆ యుగం కొరకే మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఆ పరలోకం కొరకే మనం సిద్ధపడుతూ ఉన్నాం. ఆయన రాకడ కొరకే మనము సిద్ధపడుతూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ మరి యొక్క వాక్య భాగం చూడండి. మన విశ్వాసంతో కొత్త యుగానికి మన జీవితం ప్రారంభించాలి. ఆమోసు 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ఇశ్రాయేలీయులారా, నా పిల్లలారా, నా ప్రజలారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. దేవుని సన్నిధి అంటే దేవుడే అక్కడ ఉన్నాడు. ఆయన సన్నిధి అనగానే షకేనా మేఘం, షకేనా మహిమ అంటే ఆయన సన్నిధి. ప్రత్యక్ష గుడారం మీదకి షకేనా మేఘం దిగి వచ్చినప్పుడు అక్కడ ఎవరు నిలవలేకపోయారంట, ఆ మహిమను చూడలేకపోయారంట. అది దేవుని యొక్క మహిమ. అందుచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ దేవుని సన్నిధిని కనబడుటకై, ఆయన సన్నిధిలో కనబడుటకై సిద్ధపడండి. అందుకే 9 అనగానే మళ్ళీ మనం 2022లో క్రమం తప్పుతూ ఉన్నాం. 5 నిమిషాలతో 9 మీరు నేను ఆలస్యం అయిపోతానేమో ఒకసారి పరిగెడుతూ ఉంటాను. ఒక్కొక్క దేవుడు మాట్లాడుతూ ఉంటే అన్ని సిద్ధపడుతూ ఉంటాను. అందులో టైం అయిపోయింది కనుక నా సమయానికి ఉండాలి అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాను. సమయం దాటిపోతే నాకు ఏదోలా ఉంటుంది. ఎందుకంటే ఆయన సన్నిధి వెతికే అలవాటు దేవుడు ఇచ్చాడు. అందులో ఆనందం ఉంది. మీరు అందరూ వచ్చినా రాకపోయినా నేను వచ్చినప్పుడు ఈ తలుపులన్నీ క్లోజ్ చేసుకున్నా, ఒక లైట్ వేసుకొని, ఒక ఫ్యాన్ వేసుకొని కూర్చుంటాను. ఎందుకంటే ఆయన సన్నిధిని కనబడాలి. నేను ఇచ్చిన సమయానికి నేను రావాలి. అరగంట ముందుగా రావాలి, గంట ముందుగా రావాలి, 5 నిమిషాల ముందు కాదు. మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అరగంట గంట నేను ముందుగానే నేను చర్చికి వెళ్ళాము అంటే అక్కడ పరిచర్య కొరకు అన్నీ కూడా రెడీ చేసేవారు ఫెయిత్ హోమ్లో.
ఉపవాస ప్రార్థనలకి, ఆదివారం కూడికలకి, సాటర్డే కూడికలకి, అన్నిటికీ కూడా అన్ని చేపలు చుట్టడం ఇవన్నీ కూడా దేవుడు దానిని చూశాడు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సన్నిధిని ముందుగా కనబడుతుంది. నేను నేర్చుకున్నాను, అది ఆయన కృప. నీవు నేను మొదలుపెట్టినట్లయితే దేవుని ఆశీర్వాదం ఎక్కడ పోదు. దేవుని ఆశీర్వాదం మనతోనే ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా సరే ఆ ఆశీర్వాదంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటావు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే మనుషులను సంపాదించుట కొరకు ఆయన తన వ్యక్తులైనటువంటి మనల్ని ఏర్పాటు చేసుకొని మీరు సిద్ధపడాలి, అనేకులను సిద్ధపరచాలి. అందుకు ఈ యొక్క ఉపవాస కూడిక. మనం వచ్చినవే కాదు, నీ బంధువుల కొరకు ప్రార్థించాలి, నీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించాలి, నీ స్నేహితుల కొరకు, నీ సమాజ శ్రేయస్సు కొరకు, నీకు చుట్టుపక్కల ఉన్నటువంటి వారి రక్షణ కొరకు. అది నీలో నిజంగా మనం పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడుతూ కొద్దిగా ప్రార్థన చేస్తూ ప్రభువా నాకు ద్వారం తెరవండి అంటే సమాజం నీ ముందు నుంచి ఉంటుంది. వారికున్న పరిస్థితులన్నీ నీ దగ్గరికి వచ్చి చెప్తారు. దేవుడు నిన్ను తలగా చేస్తాడు ఆ ఏరియాలో. కానీ ప్రభువులకు మనం ముందుంటాం, మిగతా విషయాలకు మనం ముందుంటాం. కానీ మన దేవుని కొరకు మనం ముందుంటున్నామో లేదా ఒకసారి ఆలోచన చేసుకుంటాం. ప్రభువు రాకకై మనము ఎదుర్కోవాలి, అనేకులు ఎదుర్కొనేలాగా మన జీవితం మన సాక్ష్యం ద్వారా పురుకుడుతూ ఉండాలి. తగిన సిద్ధపాటుకై ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఏం చేద్దాం? తగిన సిద్ధపాటుకై ఆలోచన చేద్దాం. ఏంటి ఆలోచన? ప్రిపేర్ అంటే ఈరోజు మనం సిద్ధపడుతూ ఉన్నాం. నిన్నటి దినం ఆనోకు ఎలాగ నడిచాడు దేవుడితో. అంతకుముందు ఆదివారం మనం విన్నాం ఆనోకు గురించి. నిన్నటి దినం మళ్ళీ ఆనోకు యొక్క ప్రార్థనా జీవితం సమయం అంతా ఎలాగ ఇచ్చాడు నిన్న. ఈరోజు మనం ఎలాగ సిద్ధపడాలి? దేవుడు మనం ముందు ఇచ్చాడు ప్రిపేర్. పి అంటే దేవుణ్ణి స్తుతించాలి. అది అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి అంటే ఈ జీవితం ఉందంటే ఆయన వల్ల మాత్రమే. ఒక మంచి జీవితం ఇచ్చి, భక్తి జీవితం ఇచ్చి ఆయన సన్నిధిని తీసుకొచ్చారంటే అందుకే ఆయన మనం స్తుతించాలి. ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించాలి. చదువులు ఇచ్చాడు, దేవుని స్తుతించాలి. ఉద్యోగం ఇచ్చాడు, దేవుని స్తుతించాలి. వ్యాపారం ఇచ్చాడు, దేవుని స్తుతించాలి. అన్ని విషయాలలో, మంచిలో, చెడ్డలో, కష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆశీర్వాద సమయంలో, అన్ని వేళల భక్తులైనటువంటి వారు ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించారు. సృష్టి యావత్తు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఉదయకాలంలో సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, సాయిస్తూ ఉన్నాడు. పక్షులు కిలకిలలాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆహారం కొరకు పరుగులెడుతూ చక్కగా అవి భుజించి అన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాయి. అంటే మొట్టమొదటి మన సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి స్తుతించుట. 24 గంటలు కూడా పరలోకంలో దేవుణ్ణి స్తుతించుటే హల్లెలూయా స్తుతి. ఇది మాత్రమే మరి అక్కడ కనబడుతుంది. ఓకే, ఇప్పుడు మనము స్తుతితో మొదలు పెడతాం, తర్వాత రిఫరెన్స్లోకి వెళ్దాం. సియోను దేశం మనది ఆ దేశం, ఇలలో మనం పరదేశులం, వెళ్ళేదాము మన మా దేశం. సియోను దేశం మనది ఆ దేశం, ఇలలో మన పరదేశులం, వెళ్ళేదాము మన మా దేశం. హల్లెలూయా 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 హల్లెలూయా. యోను దేశం మనది ఆ దేశం, యోన పరదేశులం, వెళ్ళేదాము మన మా దేశం. ఇక్కడ మనకున్నవి దుఃఖాలు, అచ్చట మనకెన్నాడుంటావు. ఇక్కడ మనకున్నవి దుఃఖాలు, అక్కడ మనకెన్నాడుంటావు. అన్నీ అంతమౌను, దుఃఖాలన్నీ అంతమౌను.
సిద్ధపాటులో ప్రతి అడుగు ప్రతి క్షణం ఈ ఆనందమే ఉంటుంది. హల్లెలూయా ఆనందం. అందుచేత మన సిద్ధపాటు ప్రైజింగ్తో మనం మొదలు పెడుతూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ ప్రైజింగ్ అంటే స్తుతి చెల్లించుటే. 113వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. తొందరగా చదవడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే సమయాన్ని ముగించాలి. 113:3 సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. హల్లెలూయా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, సన్ రైజ్ అండ్ సన్సెట్. డిఫెన్స్ కోర్సుల్లో ఉదయాన్నే సన్ రైజ్ అప్పుడు ఫ్లాగ్ ఎగరేస్తారు, సన్సెట్ అంటే ఫ్లాగ్ దించుతారు. బైబిల్ ఏమని చెప్తుందంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుడు ఏం చేయాలంటే మనము ఆయన నామమును స్తుతించాలి, గణపరచాలి అని చెప్పబడుతుంది. ఎందుకు అడగండి, ఎందుకు? అమ్మ అక్షిత నువ్వు అడగలేదురా, ఎందుకు అని అడుగు. వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం మనం 92వ కీర్తన 1వ వచనం. 92:1. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకంటే మంచిది. దేవుని స్తుతించుట అది మంచిది. చూడండి, ఇంకో భూలోకంలో మన జీవితంలో మన కుటుంబాల్లో ఇంకొకటి మంచిది లేదు. మంచిది ఓన్లీ దేవుణ్ణి స్తుతించుడే. మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి కూడా మనం అంత స్తుతించాలి. ఎందుకంటే ఆ స్తుతి అనేది మంచిది అన్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కీర్తనాకారుడు 50వ కీర్తనలో 23వ వచనం. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు. రక్తపరాధులను వంచకులను సగము కాలం స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. కీర్తనలు 50:23లో స్తుతియాగము అర్పించువాడు నన్ను. ఒకటి ఏంటంటే ఎందుకు దేవుణ్ణి స్తుతించాలంటే మంచిది కనుక. రెండోది మంచిది. ఎందుకు మంచిది అంటే అర్పించువాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. అంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాడు, మనుషుల్ని కాదు. మనుషులు మెప్పు కాదు, వేషధారుల వల్లే మనం ఏది చేయొద్దు. ఆయనకి మనం స్తుతులు చెల్లించుట అది మంచిది కనుక స్తుతియాగము చేయవాడు ఆయనని మహిమపరుస్తున్నాడని చెప్పబడుతుంది. ఇప్పుడు 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని చూడండి, కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ఆకాశం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచూ ఉన్నది. అంటే ఆకాశాన్ని చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు వీటిని చూస్తూ ఉన్నప్పుడు, వాటి యొక్క క్రమాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏ రోజు అవి తప్పిపోలేదు. దేవుడు ఇచ్చిన క్రమాన్ని అవి పాటిస్తున్నాయి కనుక ఈ దినం మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం. ఒకవేళ అవి గ్రహాలు కదిలేయి అనుకోండి, ఏమైపోతుందో మనకి తెలియదు. ఇంకా మనం అనుకోవడానికి ఏమీ లేదు, మనము లేవు. కానీ దేవుడు అంటే సర్వ సృష్టిని ఆయన క్రమంలో పెట్టాడు. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళ క్రమాన్ని పాటిద్దాం. క్రమమైన దేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు. ఎందుకు సమయానికి రమ్మంటూ ఉన్నాను అంటే ఆ క్రమం మనం పాటిద్దాం. మొట్టమొదటి మాట క్రమముగా సమయానికి ఆయన సన్నిధికి వద్దాం. ఎందుకంటే ఉదయాన్నే ఉదయిస్తున్నాయి, సాయంత్రం అది అస్తమిస్తున్న సూర్యుడు. వాటికి ఇచ్చింది ఆనాడు మొదలుకొని ఈనాడు వరకు అది ఎంత క్రమముగా. వాటిని బట్టి మనం కాలమానములు నిర్ణయిస్తూ ఉన్నాం, నక్షత్రాలను బట్టి. అంటే దేవుడు ఏర్పాటు చేసిన అన్నింటిలో కూడా క్రమం కనపడుతుంది. మనం మాత్రమే క్రమంగా లేవు. సో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడిని స్తుతించాలి, అది మంచిది. స్తుతియాగం చేయవాడు ఆయన గణపరుస్తూ ఉన్నాడు, తర్వాత మరి మహిమపరుస్తూ ఉన్నాడు. ఇక్కడేమో ఆయన చేతి పని ప్రచురపరుస్తూ ఉన్నది అన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు అసలైనది వస్తుంది. స్తుతులు చెల్లించడం ద్వారా దుష్టుని యొక్క కోట గోడలు కూలిపోతూ ఉన్నాయి. మరి ఎరుకో కోట గోడలు కేవలం స్తుతులతోనే, కేవలం స్తుతులతోనే. అదేదో పాట ఉంది కదమ్మా, ఎరుకో అదే హల్లెలూయా హల్లెలూయా. ఇంకోటి హల్లెలూయా హల్లెలూయా అదే
యెహోషాపాతు కూడా భయపడిపోయాడు 3 సైన్యాలు వచ్చినప్పుడు. అప్పుడు యెహోషాపాతు, ప్రభువా నాకు భయం వేస్తుంది, నాకు ధైర్యం చాలదు, ఎలాగ నేను యుద్ధం చేయగలను అనగానే దేవుడు అన్నాడు ప్రవక్తల ద్వారా, ఏం మళ్ళీ యుద్ధం నాది అన్నాడు. అంతే. ఇంకా తర్వాత అన్నాడు, నువ్వు సైన్యాన్ని సర్వసిద్ధం చెయ్యి అంతే అన్నాడు. వీళ్ళు ఇక్కడ సిద్ధపరచబడ్డారు అంతే, లైన్లుగా వెళ్ళి యుద్ధం చేయడానికి. వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే 3 సైన్యాన్ని కూడా చంపడానికి మాటుగాలను పెట్టాడు, వాళ్ళను పొడుచుకొని తాగడానికి అక్కడ పెట్టాడు. కేవలం స్తుతి ఆరాధన చేశారంతే. అంతే. మన ఇంట్లో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడుతూ దేవుడిని స్తుతిస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి చీకటి శక్తులు మాయమైపోతాయి. వేస్తాన్ని మనలో ఉండదు, కోపతాపాలు మనలో ఉండవు, శాంతి సమాధానం నెలకొల్పబడుతుంది. ఏ ఇంటిలో అయితే స్తుతి ఆరాధనలు ఉన్నాయో ఆ ఇంటిలో దేవుడు ఉంటాడు కనుక సమాధానంలో కర్త, ఈ ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానంలో కర్త కనుక మరి ఎంతో సంతోషం ఆనందం మనం అనుభవిస్తాం. పీతో సిద్ధపడ్డాం. ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాం? రిపెంటెన్స్, పశ్చాత్తాపము. రిపెంటెన్స్, పశ్చాత్తాపము. ఓకే, ఏంటి పశ్చాత్తాపం? ఓకే, స్తుతి స్తోత్రాలు అయిపోయి, ఓ దేవుడు కార్యాలు చేసేస్తానన్నాడు. మళ్ళీ ఇద్దేనికి అంటే నీవు నేను మన మనసు మారాలి, హృదయం మారాలి, చీకటి పోవాలి, వెలుగు రావాలి. అంటే దేవుడు మన హృదయంలో వాసన చేయాలి. అంటే మనం పశ్చాత్తాప హృదయం కలిగి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడితేనే ఆ దేవుడు మన హృదయంలో చోటు చేసుకుంటాడు. అందుకు ముందు పశ్చాత్తాపం కావాలి. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తూ ఉంటావో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన సన్నిధి నీ దగ్గరికి వస్తుంది, ఆయన వెలుగు నీ దగ్గరికి వస్తుంది, ఆయన వాక్యం నీ దగ్గరికి వస్తుంది. వాక్యపు వెలుగులో నీ చీకటి బ్రతుకు నువ్వు చూసుకుంటావు. ఆ వాక్యం ఎప్పుడైతే నువ్వు ఆహ్వానం పలుకుతావో నీలో ఉన్న చీకటి, పాపము, దేవునికి విరోధమైన ప్రతిదీ కూడా పటాపంచలైపోతుంది. చిన్న దీపం తీసుకుని చీకటి మాయమైపోయిన రీతిగానే దేవుడు తన వెలుగు ద్వారా మన యొక్క పశ్చాత్తాపం కావాలి. పశ్చాత్తాపం చూడండి, సామెతలు 28:13 కొన్ని మీరు చదవద్దు, ఎందుకంటే సమయం నాకు కావాలి. సామెతలు 28:13 ఏమంటున్నాడంటే, దాచిపెట్టువాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును, కనికరం పొందును. అది రిపెంటెన్స్ అంటే. దాచిపెట్టుకున్నాం అనుకోండి పాపాన్ని, మరి ఎంతకాలమైనా సరే. చూడండి, ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు, డబ్బులు తీసుకెళ్ళిపోయాడు, స్నేహితులు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అన్నీ అయిపోయాయి. చివరికి తినడానికి తిండి లేదు. స్నేహితులు అందరూ విడిచిపెట్టారు. గొప్ప ఇంటివాడు, ఎంతో ధనవంతుడు, ధనాన్నంతా తీసుకొచ్చి నా వాటా నాకు ఇచ్చి అని అన్నాడు. అంతా పాడు చేసుకున్నాడు. చివరికి ఎటువంటి పశ్చాత్తాపం అంటే, పందులు కొట్టి తినడానికి వెళ్తే పందులు రానివ్వలేదంట. అప్పుడు అంటున్నాడంట, నా తండ్రి ఇంట ఎంతో మంది పెద్దవారు శుభ్రంగా భోజనం చేస్తున్నారు, నేను నా తండ్రి ఇంటిలో టేబుల్ దగ్గర నుంచి కూర్చొని నేను భోజనం చేయ అన్ని రకాలతో భోజనం చేసేవాడిని, ఈ దినం నాకు పందులు కొట్టు కూడా తినడానికి లేదు. ప్రభువా, దేవుని ఎదుట, తండ్రి నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అని అడగడానికి నేను వెళ్తాను. నా యొక్క తండ్రి దగ్గర ఒకవేళ నాకు పనివాడు ఉద్యోగం ఇచ్చిన చాలు అనుకుని వెళ్తే, ఆ తండ్రి అంటే ఎప్పుడైతే పశ్చాత్తాపంతో వస్తున్నాడో, నలిగిపోయిన శరీరం అంతా, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే డ్రెస్తో ఉన్నాడు, ఎలాగైపోయాడంటే అలాగైపోయాడు. అయితే తండ్రి చూశాడంట, గుర్తుపట్టలేనప్పటికీ తండ్రి ప్రేమ ఎటువంటిదంటే, అటువంటి స్థితిలో కూడా కొడుకు వెళ్ళి పశ్చాత్తాపడక మునిపే తండ్రి పరుగున వచ్చి పశ్చాత్తాపం కలిగిన జీవితంలో ఉంటే తండ్రి ఏం చేస్తాడంటే పరుగున వచ్చి మనల్ని పట్టుకుంటాడంట. పట్టుకొని, నా పనివాడిగా కాదయ్యా, నువ్వు నా కుమారుడు గనక నాతో కలిసి భోజనం చేస్తావు, ఈరోజు మనకు పండుగ, నువ్వు తిరిగి వచ్చావు గనక పశ్చాత్తాపం చెంది నా దగ్గరకు వచ్చావు, ఇంకా నీవు నా కుమారుడివే, నా కుమార్తెవే. సో ప్రేమైనటువంటి వల్ల ఎప్పుడు కూడా మనం దేవునికి విరోధమైనటువంటి పాపాలు ఏవి మనలో ఉన్నా ప్రతిరోజు ఆయన రక్తం ఫ్రెష్గా పారుతూనే ఉంది. ప్రపంచం అంతా ఇప్పుడు ఆయన రక్తం పారుతూ ఉంది.
ప్రభువా నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు, నా బ్రతుకును మార్చిన ఆయన. ఇదిగో ఈ బలహీనత నాలో కనబడుతుంది, ఈ వేషధారణ నాలో కనబడుతుంది. నిన్న దేని గురించి నిన్న ఒక 15 విషయాలన్నింటి కొరకు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది నా బ్రతుకయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, నీతిగా జీవించే కృప నాకు అనుగ్రహించండి అని చెప్పి మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడంట దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు. అలాగే కీర్తనలు 66:18 హృదయంలో నువ్వు పాపమును లక్ష్యం చేస్తే ప్రభు నీ యొక్క మనవుని వినరు అని మాట రాయబడి ఉంది. 66:18 నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినడు. మన ప్రార్థన వినడంట. అందుకే మనకు పశ్చాత్తాపం కావాలి. పాపము నీకు నీ దేవునికి, అంటే నాకు నా దేవునికి మధ్యలో నా పాపం ఉందనుకోండి, ఆ ప్రార్థన చేరదు, మనకు జవాబు రాదు. అందుచేత ఆ పాపపు గోడ, ఆ ఆటంకం తీసివేయబడాలి అంటే మనము మన యొక్క పాపమును మనం ఒప్పుకోవాలి. హృదయంలో పాపము లక్ష్యం ఉంచితే ప్రయోజనం లేదు. అలాగే లోక 18:13 సుంకరి ఏమంటూ ఉన్నాడో చూద్దాం. సుంకరి అంటే పరిసయ్యుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను అది చేశాను, ఇది చేశాను, గొప్పవాడిని, ఇగో దశభాగం ఇచ్చాను, కానుకలు ఇచ్చాను, నూనె ఇచ్చాను, ఉప్పు ఇచ్చాను, పప్పు ఇచ్చాను, ఆవాలు ఇచ్చాను, జీలకర్ర ఇచ్చాను, పోపులకు అన్నిటికీ ఇచ్చాను, అన్నిటిలో దశభాగం తీసాను అని ఉపవాసం అంటున్నానని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ సుంకరి ఏమన్నాడంటే, ఆకాశం తట్టు కన్నులెత్తి ధైర్యము చాలక ఆకాశం వైపు కన్నులెత్తుట ధైర్యము చాలక ఆకాశం తట్టు కన్నులెత్తడానికి కూడా నువ్వు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించు. అంతేనమ్మా, అంతేరా, అంతే. కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. పరిసయ్యుడు గొప్పలకు పోతూ ఉన్నాడు. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళ రిపెంటెన్స్ ఈజ్ మస్ట్. దేవుణ్ణి స్తుతిస్తూ నీ ప్రయాణం మొదలుపెట్టు, సిద్ధపడు. తర్వాత పశ్చాత్తాపంతో నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆయన రక్తం చేత కడగబడి మరి ఆయన ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను, నీతిని మనం సంతరించుకోవాలి. మూడోది ఏంటండి? ఎండ్యూరెన్స్. ఈ అంటే ఓర్పు సహనం. ఓర్పు సహనం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఓర్పు ఏంటి? ఓర్పు ఆయన రాకడ వరకు వేచి ఉండాలి. ఆయన రాకడ వరకు వేచి ఉండాలి అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నీతిని భక్తిని కాపాడుటకు ఓర్పు కావాలి. గొప్ప పోరాటం మనం చేయాలి. ఎవరితో? సాతానుతో. అనేక సార్లు వచ్చి మనల్ని బలహీనపరుస్తూ ఉంటూ ఉంటాయి. ఆ బలహీనపరుస్తున్నటువంటి ఆ యొక్క సాతాను శక్తులను మనం దూరపరచబడాలి అంటే నీకు ఓర్పు సహనం అంటే ఏంటి? ప్రార్థించడానికి, మన పరిస్థితిని మనం ఒప్పుకోవడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి మనకు సమయం లేదా? ఓర్పు కావాలి. అందుకే అంటున్నాను, నువ్వు పోరాడాలి. ఇరుకు ద్వారం ప్రవేశింపు, పోరాడము. ఇది ఇరుకు ద్వారం, అందరూ దీంట్లో ప్రవేశించలేరు. 5 ఎత్తబడుతున్నారు, 5 విడవబడుతున్నారు. ఒకరు ఎత్తబడుతున్నారు, ఒకరు విడవబడుతున్నారు. ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలంటే ఓపిక సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. క్రీస్తు తోడి అంటే ఆయన తోటి వారసులం అవుతాము అంట. ఎప్పుడంట? శ్రమ పడిన తర్వాత. అంటే పోరాటం అంటే శ్రమలు మనకు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అనేక రకాలైన మానసిక శోభ మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. సో అటువంటి టైంలో ఓపిక సహనం కలిగి ఆయన సన్నిధిలో ఉండడం ద్వారా మాత్రమే ఆయన వారసులం అవుతాము. అంటే ఎండ్యూరెన్స్ అంటే ఓర్పు సహనం లేకుండా ఆయన వారసులం మనం. ఆఖరి మూమెంట్లో చూడండి, 10 మంది కన్యకలు ఓపికతో పరిగెత్తారు, ఓపికతో నడిచారు, ఓపికతో ప్రభువు రాకడ కొరకు వెళ్ళారు. అయ్యో రాత్రి అయిపోయింది, అలిసిపోయారు, అందరూ పడుకున్నారు. కానీ కేక వినబడినప్పుడంట 5 లేచారు. అంటే వీరు నిర్లక్ష్యంతో ఉన్నారు. వారు
రెడీగా ఉన్నారు, సిద్ధపడిన వారుగా ఉన్నారు. అంచేత ఆ దీపాలు వెలుగుతూ ఉన్నాయి. వెలుగుతున్న దీపాలని లోనికి ప్రభువు పిలిచాడు. వెలుగుతూ ఉన్నారు వారు. అయితే ఇంకా ఎక్కడికో వెళ్ళి ఏదో కొనుక్కొని తెద్దాం, నూనె వేసుకుందాం, మన దీపాలను వెలిగించుకుందాం అనుకునేవారు. అంటే ఓపిక సహనం లేకుండా వాళ్ళు నిర్లక్ష్య స్వవైఖరితో ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారా నా యొక్క నుండి కొండి అని చెప్తూ ఉన్నాడు. అంచేత ఆయనతో శ్రమ పడిన ఎడల మనం ఆయన వారసులం అవుతాం. ఫిలిప్పి 1:30 ఉంది, విశ్వాసం ఉంచుట కాదు శ్రమ పడుట ఆయన పక్షాన్ని మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఫిలిప్పి 1:30 విశ్వాసం ఉంచుటకే కాదు శ్రమ పడుటకు ఆయన పక్షాన్ని మనకు అనుగ్రహింపబడి. ఏదో విశ్వాసముల కర్త యుద్ధాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ ఉన్నానని చెప్పినటువంటి పౌలు గారి మాటలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఆయన షిప్లో వెళ్తా ఉంటే షిప్ విరిగిపోయి ఆ నీటిలో ఆ యొక్క తెప్పల మీద లేకపోతే ఆ చిన్న చిన్న కర్ర ముక్కల మీద ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని రాత్రులు పగలు ఎన్ని కష్టాలు పడ్డాడు. అదంతా కూడా మనకి 2 కొరింథీ 11వ అధ్యాయంలో అన్ని విషయాలకు రాయబడ్డాయి. ఎన్ని శ్రమలు పొందాడు అన్నటువంటిది మనం ఆయన పక్షాన్ని మనకి శ్రమ పడ్డ మరి మనకి ఇవ్వబడి ఉంది. చూడండి, అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22లో అంటున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, అనేక శ్రమలు అనుభవిస్తూ. చూడండి, ఆ మాట చదవడం మంచిది. 14:22 అపోస్తలుల కార్యం. విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి. ఎవరు? అపోస్తలుడైన పౌలు ఎంత చక్కని మాటలతో హెచ్చరిస్తూ ఉన్నాయంటే, విశ్వాసంలో నిలకడగా ఉండాలి అంటే ఓర్పు సహనము కావాలి. తర్వాత అనేక శ్రమలు అనుభవించి ఆయన రాజ్యంలో శ్రమ లేకుండా ఆయన రాజ్యం లేదు, శ్రమ లేకుండా మొగటం లేదు. దాని ఇంగ్లీష్లో క్రాస్ లేకపోతే క్రౌన్ లేదని చెప్పి, అంటే సిలువ లేకపోతే అంటే శ్రమ లేకపోతే మొగటము లేదు. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఒక మాట అంటున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారంట గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలను వదులుకొని మహాశ్రమల నుండి వీరు వచ్చారు. పరలోకానికి చేరినప్పుడు వారి గురించి చెప్పబడుతూ ఉందంటే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమల నుండి వారు గొర్రెపిల్ల రక్తంలో వారి వస్త్రాలు వదులుకొని వచ్చారు, మహాశ్రమల నుంచి వారు వచ్చారు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. 2 తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కని మాట రాస్తూ ఉన్నాడు. ఒకసారి చదవండి. సహించిన వారమైతే 2 తిమోతి 2. చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. అంటే సహనము, ఓపిక. అంటే మనం సహించకపోతే ఆయనతో రాబోయే దినాల్లో మరి మనం ఏలలేం. ఎందుకంటే ప్రభువు ఏలడానికి మీద నుంచి కిందకు వస్తూ ఉన్నప్పుడు మనందరితో కలిసి వచ్చి 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. అప్పుడు మనం ఆ రాజ్యాన్ని మనం ఏలడానికి కూడా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపను ఇస్తూ ఉంటాడు అన్నమాట. అందుకు సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలుదము. అలాగే 1 పేతురు 4:5 చూసినట్లయితే, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. అంచేత సహనము చూపి విశ్వాసమందు మనము స్థిరులముగా ఉండాలి అన్నటువంటి మాట ఈ 2 వచనాలుగా మనం చూడగలుగుతున్నాం. సమయం లేదు కనుక మనం కొంచెం ముందుకు వెళ్దాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ 3 అయిపోయి ఇంకా 4 మన ముందు ఉన్నాయి. PRE ప్రీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రార్థన, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన, ప్రిపేర్ ఆర్ రిపేర్ అని మనం ఆల్రెడీ అక్కడ చూసుకున్నాం. ఇప్పుడు సహనము కలిగి ఉన్న తర్వాత మనకి ప్రార్థనా జీవితం కావాలి. చూడండి, ప్రార్థన లేకపోవడం వల్ల పేతురు మరి అటు ఇటు అయిపోయాడు. నేను నీ కొరకు చనిపోతాను ప్రభు అన్నాడు. పెద్దవాడు కనుక మరి తనతో ఉన్నటువంటి శిష్యులందరూ నీ కొరకు చనిపోతాం అన్న వెంటనే గెత్సేమనే ప్రార్థనకు వెళ్ళిన తర్వాత ఈ అన్నటువంటి వ్యక్తులే, ఈ 3 వ్యక్తులు కూడా అక్కడ నిద్రపోతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నన్ను పట్టుకోవడానికి వచ్చేస్తున్నారయ్యా, 1 గంట నాతో మెలకువ, 1 గంట నాతో మెలకువగా. మెలకువ లేదు. అందుకే
అక్కడ పేతురు జీవితం చూసినప్పుడు కత్తెత్తు ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు, అందరి దగ్గర ఒట్టు పెట్టుకుంటున్నాడు, ప్రభువే నాకు తెలియదు అంటూ ఉన్నాడు. అంటే అస్థిరుడు, స్థిరం లేని వాడిగా మనం చూస్తూ ఉన్నాం. దుడుకు పేతురు అన్నీ కూడా చెప్పేస్తాడు కానీ ఏది చేయడు. మనం కూడా అంతే, యవనస్తులైన మనం కూడా ఎన్నో తీర్మానాలు చేసుకుంటాం, మళ్ళా ప్రార్థన అనగానే విసుగుదల మనకు వచ్చేస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి వారు, యవనస్తుల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పెద్దవారు తల్లిదండ్రులు ఒకవేళ అలసిపోయి ఉన్నట్లయితే, మిమ్మల్ని పెంచి పోషించడానికి వాళ్ళు వ్యాపారాలు చేసుకొని రాత్రి 12-1 గంటలకు ఒకవేళ పడుకున్నట్లయితే, పిల్లలైన మీరు అమ్మ ఒక అరగంట ప్రార్థన చేద్దాం లేవండి, మనల్ని దేవుడు మళ్ళా పరిస్థితులను మార్చి తలగా చేయాలి అంటే లేవండి, మేము ప్రార్థన చేస్తామని చెప్పి యవనస్తులు ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోవలసిన పని లేదు. మీరే తల్లిదండ్రులను లేపి కూర్చోబెట్టి వాక్యం చదివి ప్రార్థన చేసే పరిస్థితుల్లోకి మీరు వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన రాకడికి సిద్ధపడే స్థితిలో మన కుటుంబాలు ఉంటాయి. అంచేత యవనస్తులు ప్రార్థనా జీవితం కావాలి. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం అంటూ ఉన్నాడు, అన్నిటి అంతము సమీపించి ఉన్నది, స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన మెలకువ కలిగి ఉండాలి అంటూ ఉన్నాడు. 1 పేతురు 4:7లో మీరు ఇంకా చదవద్దు, అది తీసి రెఫరెన్స్ రాసి పెట్టుకోండి. అన్నిటి అంతము సమీపించి ఉన్నది కనుక స్వస్థ బుద్ధి కలిగి, మనం ఇందా చూసామండి, స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన మెలకువ కలిగి ఉండాలి. తర్వాత మన చర్చికి దేవుడు ఒక వాగ్దానం కూడా ఒక సంవత్సరంలో ఇచ్చాడు. అదేంటి అంటే లోక 21:36లో మనుష్య కుమారుడు ఈ లోకానికి వస్తూ ఉన్నప్పుడు మనమంట శక్తి గలవారముగా ఉండాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన మెలకువ కలిగిన జీవితం మనకు ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన మెలకువ కలిగినటువంటి జీవితం లోక 21:36. అలాగే 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎడతెగని ప్రార్థన అనుభవం గురించి ఇక్కడ రాయబడింది. ఎడతెగని ప్రార్థన జీవితం 5:15లో ఎడతెగని ప్రార్థన జీవితం, అది ఒక అనుభవంగా మనం కలిగి ఉండాలి. ఎడతెగని ప్రార్థన జీవితం. నేను అనుకున్నాం కదా, ప్రార్థన అంటే ఏంటి? నడుస్తూ ఉన్నప్పుడు, తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, పనిపాట్లో ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, ప్రతి చోట కూడా మనం మెలకు కలిగిన వారిగా అన్ని చోట్ల మనం ప్రార్థిస్తూ ఉండాలి. మన కొరకు, లేకపోతే ఎవరైనా ప్రార్థన కోరి ఉన్నారేమో, ఎవరైనా బాధల్లో ఉన్నారేమో, అటువంటి వారందరి కొరకు ఎక్కడ సమయం ఉంటే అక్కడ ప్రార్థన. కేవలం మోకరించినప్పుడు 1 గంట ప్రార్థన కాదు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళ ఎడతెగని ప్రార్థన అనుభవం గురించి 1 తెస్సలోనిక 5:15లో రాయబడి ఉంది. అలాగే యోధాలో 20:21 అంటున్నాడు, పరిశుద్ధాత్మతో మీరు ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో ప్రార్థన ఏం చేస్తామంటే, 1 గంట ప్రార్థన నాలో ఉందనుకోండి, పరిశుద్ధాత్మతో నేను నింపబడినప్పుడు అది 5 నిమిషాలు నేను ఆ ప్రార్థన ముగించగలను. నాలో ఉన్న భారం అంతా 5 నిమిషాలుగా పరిశుద్ధాత్మతో ప్రార్థన. అది నీలో నాలో ఎన్నో అంశాలు ఉన్నాయి. మన కుటుంబ విషయాలు, సంఘ విషయాలు ఎన్నో ఉండొచ్చు. నువ్వు 2-3 గంటలు చేస్తేనే కానీ కావదు. కానీ పరిశుద్ధాత్మతో ప్రార్థన చూడవా వచన చదవడం మంచిది. యోధా 20:21 ప్రియులారా, మీరు విశ్వసించు అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. చూడండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అమ్మా దానికి ముందే చదివారా? ఒకసారి చదవండి. మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, అమ్మా దానికి ముందే విశ్వసించు. 20 నుంచి చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద, పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనుచు. అంటే ప్రభువు మీద, ప్రభు అనే బండ మీద, పరిశుద్ధుని మీద ఆధారపడుతూ మనల్ని మనం కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైనటువంటి మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. హల్లెలూయా. చాలా ఇక్కడ ఎంత చక్కగా చెప్తూ ఎడతెగని ప్రార్థన అనుభవంలో నుంచి వెళ్ళాలి అంట. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధమైనటువంటి దాని మీద మనం స్థిరంగా కట్టబడతాం, స్వస్థ బుద్ధి గలవారిగా ఉంటాం. ఎంత ఇరుకు మార్గమైనా సరే సహించుకొని ఓర్చుకునే స్థితిలో మనము
ఉంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ ప్రార్థన గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పుకున్నా అనేక విషయాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే అది మనకు కష్టమైన విషయం. పిల్లలకి ప్రార్థన కష్టమే, పెద్దోళ్ళకి ప్రార్థన కష్టమే. అందుచేత కష్టమైనది మనం చేసినప్పుడు పరిశుద్ధముగా మనం కట్టబడతాం. ఆ నిత్య రాజ్యం కొరకు వేచి ఉండేవారుగా మనము ఉంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకేం మిగిలి ఉన్నాయి? ఏముంటారంటే రీడెడికేషన్. ఏముంది చాలా ఇంపార్టెంట్. అంటే చూడండి, అకార్డింగ్ టు ద వర్డ్. అంటే అకార్డింగ్ టు ద వర్డ్ అంటే వాక్యానుసారమైనటువంటి జీవితం. వాక్యానుసారమైనటువంటి జీవితం అంటే దీని ప్రకారం, ఇందులో ఉన్న లేఖనాలు, ఇందులో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, దీని ప్రకారం మనం బ్రతుకుని కట్టుకోవడం. అంచేతే ఏంటి వాక్యానుసారమైనటువంటి జీవితం? మొదట ప్రార్థనా జీవితం కావాలి, దాని తర్వాత వాక్యానుసారమైన జీవితం. 119వ కీర్తన 14వ వచనంలో 11వ వచనంలో యవనస్తులకు తెలుసు, అనేక మనం చదువుకున్నాం. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. 119వ కీర్తన 25వ వచనంలో వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది. నీ వాక్యం నా హృదయంలో ఉంటే నేను పాపం చేయను. అదే వాక్యం ఆయనలో నన్ను బ్రతికిస్తూ ఉంది. అదే 119వ కీర్తన 105వ వచనంలో అంటున్నాడు, నా పాదాలకి దీపం నీ వాక్యం, నా త్రోవకు వెలుగు నీ వాక్యం. అందుచేత ఈ వాక్యం అకార్డింగ్ టు ద వర్డ్, వాక్యానుసారమైనటువంటి బ్రతుకు, వాక్యానుసారమైనటువంటి జీవితం కావాలి అంటూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం తీసి చదవలసిందిగా మనం చేయించున్నాం. ఏదా అది మైక్లోనే చదువుతున్నారా? ఒకసారి గట్టిగా, అంటే మళ్ళీ నేను రిపీట్ చేయకుండా. చాలా బాగా పడిపోతుందిరా మైక్. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను అంతే అమ్మా. చాలా బాగా. భార్యాభర్తలు నిల్చోండి. భార్యాభర్తలు నిల్చోండి. ఇప్పుడు చదవమ్మా. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే అంట. చూడండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన. చూడండి, పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఇప్పుడు సంఘం అంతరించాడు. ఇప్పుడు మనందరం కూడా భార్యలు అన్నమాట, వధువు సంఘం. ఇప్పుడు ఏమంటున్నాడు? అటువలే క్రీస్తు కూడా సంఘమును ఎలా ప్రేమిస్తున్నారు చూడండి. అంటే భర్తలు భార్యను ఎలా ప్రేమిస్తున్నారో తెలియదు, కానీ ఈ యొక్క భర్త అయినటువంటి, దేవుడైనటువంటి, రక్షకుడైనటువంటి, ప్రభు అయినటువంటి ఆయన వధువు సంఘమైన మనతో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోనని వాక్యముతో ఉదక స్నానం అంటే ఉదక స్నానంతో పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు అందరూ కూర్చోండి, మీకు ప్రశ్న వేయబడుతుంది. ఉదక స్నానం అంటే వాక్యాలు
బోధించి ఉమ్. దాన్ని అనుసరించే అంటే ఉదకం అంటే అందరికి తెలుసు కదా, మందిరానికి వెళ్ళి ఏం చేస్తాం? ఉదకం ఎలా తీసుకుంటాం? ఉదకం ఎలా తీసుకుంటాం? పంతులు గారు వేస్తా ఉంటే కాలుతా ఉంటారు, దాన్ని ఏమంటారు? ఏమన్నా తీర్థం అంటారు కదా, అదే ఉదక స్నానం అంటే. తీర్థం ఇస్తారు, ఆ తీర్థంతో వాళ్ళు ధన్యులు అయిపోతారు. వాళ్ళు ధన్యులు అయిపోతారు. ఇక్కడేంటి ఉదక స్నానం అంటే? మీరు చెప్పండి ఏంటి ఉదక స్నానం అంటే ఏంటి? టీచర్ గారికి చప్పట్లు పడుతుంది, చాలా అయిపోయింది టీచర్ గారు. అంటే బాప్తిజం అంటే అక్కడ అన్నాడు కదా, నేను వారి కొరకే నేను చనిపోయాను. చనిపోయింది ఎవరి కొరకు అంటే మన కొరకు. ఆయన చనిపోకపోతే, రక్తం కార్చకపోతే, కలువరి శిలువలోని మోదింపబడి అంటే కొట్టబడి ఆయన ప్రాణం విడవకపోతే మనకు రక్షణ లేదు. బాగున్నగే మనం రక్షింపబడ్డాము అంటే ఆయన మన కొరకు చేసినటువంటి కార్యం. ఉదక స్నానం ద్వారాను అంటే వాక్యం ఏమని చెప్పింది మనకి? ఆయన రక్తం మీ పాపాలను కడుగుతుంది అని చెప్పింది. తర్వాత ఏమన్నదంటే మీరు ఒక అడుగు ముందుకు వేయండి, నీటి ద్వారాను ఆత్మ ద్వారాను మీరు బాప్తిజం తీసుకుంటేనే పరలోకం అని చెప్పింది. ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళడానికి బాప్తిజం. అందుచేత ఈ యొక్క బాప్తిజం బాప్తిజం తీసుకొని మనం ఎలా ఉండాలి అంట? ముడత అయినను, కలంకమైనను, మచ్చ అయినను, అట్టిది మరి ఏదైనను లేకుండా. ఈ లోక సంబంధమైనటువంటి పెళ్ళిళ్ళు అయిపోయినప్పుడు ఎన్నో అనేస్తాం. నిన్న ఒక సోదరి చెప్తూ ఉంది ఏంటంటే, ఇవి మనం చూస్తున్నాం. ఒక సోదరి చెప్తూ ఉన్నారు, ఒక ఆవిడికి వివాహం జరిగింది, 10 లక్షలు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆమెకు క్యాన్సర్ ఉందంట. పెళ్ళి అయిన తర్వాత ఆవిడికి తెలిసింది, కుటుంబానికి తెలిసింది. లేదా అన్ని లక్షలు ఇచ్చి ఆ యొక్క పెళ్లి చేయకపోవచ్చు. ఎప్పుడైతే భార్యకి కట్టుకున్న ఆవిడికి క్యాన్సర్ అని తెలిసిందో, ఇన్ని లక్షలు పుచ్చుకున్నాడు కదా, కొంచెమైనా ప్రేమ ఉండాలి కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, తన బాధ్యత కదా, పెళ్లి దగ్గర ఇన్ని ఒప్పుకున్నాడు కదా అంటే అప్పుడు ఆ యొక్క భార్య ఎంతో బాధపడుతుంది. ముందే నాకు తెలిసిన వివాహం నేను చేసుకోకూడదు. తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ముందే తెలిసిన మా అమ్మాయికి పెళ్లి చేయకపోవడం. ఎంత డబ్బు ఇచ్చి కూడా, అంత డబ్బు ఇచ్చిన ప్రేమ కొరవైపోయింది అని చెప్పి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? భార్యను భర్తలు ఎలా ప్రేమిస్తున్నారు అని చెప్తూ, అటువలే పాప ఎంత మంచోడంటే దేవుడు కొట్టేస్తున్నా భర్త మంచోడే అంటున్నాడు. భార్య అలాగని చెప్తూ ఆయన గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఎలాగ ఆయన భర్తను కాచాడు, ఎలా గుర్తుపడ్డాడు, ఎలాగా ఏడ్చబడ్డాడు, ఎలాగా శరీరం అంతా దున్నబడింది, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ నీ కొరకే కదా ఈ యొక్క ప్రేమ అంతా అని చెప్తూ ఉన్నాడు. అందుచేత రక్షింపబడినటువంటి మనము రక్షణానందం కలవారిగా మనము ఉండాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు మనం రీడెడికేషన్కి వెళ్ళిపోదాం. ఇంకా 2 మాత్రమే ఉన్నాయి. రీడెడికేషన్, పునఃప్రతిష్ఠ. చెప్పండి అందరూ, ఏంటి రీడెడికేషన్ అంటే? అంటే పునఃప్రతిష్ఠ అంటే ఇప్పుడు మన నాయుడు గారు అక్కడ వట్రపాలెంలో ఒక చర్చి కట్టారు. అది మొట్టమొదటి ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, కానీ మేస్తున్నారు బాగా కట్టలేదు. కారిపోయి అన్ని రీతిలుగా ఉంటే అప్పుడు ఆయన అనుకున్నారు, ఓకే డబ్బు ఉన్నా లేకపోయినా మనం కట్టాం కనుక దీన్ని మళ్ళీ మోడిఫై చేయాలి అని చెప్పి మొత్తం ఆ మీద ఉన్నదంతా కూడా ఎరగొట్టి మళ్ళా ఎక్స్టెన్షన్ చేసి చక్కగా మళ్ళా అది స్లాబ్ వేసి ఎన్నో రకాలుగా అంగులు చేసి మొదటి దానికంటే ఘనంగా ఈసారి వట్రపాలెం వెళ్ళినప్పుడు చూడండి, లేదా ఫోటోలు అడగండి, ఫోటో అడిగి చూడండి, మొదటిది రెండవది ఎలా ఉంది. సేవకుడు ఎలా సేవ చేస్తున్నారు వేరే, కానీ మన నాయుడు గారు అనుకున్నారు, నేను నా యొక్క గ్రామంలో చర్చి కట్టాను, ఇప్పుడు దీని పరిస్థితి ఇలా ఉంది కనుక దాన్ని నేను అలా ఉంచను, దాన్ని నేను మార్పు చేయాలి. రీడెడికేషన్ అయిన తర్వాత మీరు వచ్చారా? అందరం వెళ్ళాము. బ్యూటిఫుల్. అంతకుముందు సీలింగ్ లేదు, ఏమీ లేదు. అప్పుడు సీలింగ్ మన చర్చి కంటే బాగా, ఆ చిన్న చర్చి ఏమో చాలా అందంగా అన్నీ కూడా చేసి రీడెడికేట్ చేశారు. పునఃప్రతిష్ఠ అని అక్కడ మొదటిది ఇది, తర్వాతది ఇది. చూడండి మన చర్చి అక్కడ 1999
అని పెట్టాను. ఇక్కడే మీరు అవుట్ సైడ్కి వెళ్ళి చూడండి. కానీ 2019 మనం ఇది ఓపెన్ చేసి 2019 ఏమో 2019 ఇది చేసి అక్కడ పునఃప్రతిష్ఠ చేశాము అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పునఃప్రతిష్ఠ ఆగిపోయిందండి. హల్లెలూయా. 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 మైక్ ఇచ్చేయండి. హల్లెలూయా. 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 సో ప్రియమైనటువంటి వాళ్ళారా, రీడెడికేషన్, తిరిగి ప్రతిష్ఠించుకోవాలి. నెహెమియా 2వ అధ్యాయం 17వ వచనం, రీడెడికేషన్ గురించి, తిరిగి ప్రతిష్ఠించుకోవాలి. నెహెమియా 2వ అధ్యాయం 17వ వచనం. చూడండి, మనకేక మీదట నింద రాకుండా, అంటే లోక మాలిన్యం మనకు అంటకుండా, మన దేవుని యొక్క కార్యం చక్కగా జరగాలి. ఎవరు కూడా వేలు పెట్టి మన దేవుని కార్యాన్ని ఇలాగా అలాగా అనుకోవడానికి వీలు లేదు. అందుచేత పరిశుద్ధమైనటువంటి మన దేవుని యొక్క కోట గోడలు కూల్చబడ్డాయి, తిరిగి కట్టాలి, పరిశుద్ధంగా కడదాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఒక చేతితో కట్టం, ఒక చేతితో పనిముట్టు పట్టుకొని మనం కడదాం అని చెప్పి దిగారు. లోకమాలిన్యం అంటకుండా మనము చూడండి. కీర్తనలు 51 10 నుంచి 12 వచనాలు. కీర్తనలు 51 10 నుంచి 12 వచనాలు. అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పరుగులలోని పశువులు నా కాదు 51 దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేసి నా అంతరంగంలో స్థిరమైన మనసు దయచేసి నూతనముగా పుట్టించి నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకుండా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుండా, నీ రక్షణానందము నా యందు మరలా అంటే రక్షణానందం పోగొట్టుకున్నాం. దావీదు కీర్తనలో దావీదు అంటున్నాడు, రక్షణానందాన్ని నేను పోగొట్టుకున్నాను, పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి నేను తీసివేయడానికి వీలు లేదు, రక్షణ ఆనందం తిరిగి నాకు మరలా దయచేయము. రీడెడికేషన్, పునఃప్రతిష్ఠ, రక్షణ ఆనందం నీవు నాకు దయచేయండి. ఇప్పుడు కీర్తనలు 85:6 చూడండి. మమ్ము మరలా బ్రతికించవా అన్నటువంటి మాట. రివైవస్ లార్డ్. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, నీవు మరలా మమ్మును బ్రతికింపవా. నీవు మరలా మమ్ములను ప్రభువా, తప్పిపోయామయ్యా, బలహీనం అయిపోయామయ్యా, ప్రార్థనలో తప్పిపోయామయ్యా, అనేక విషయాల్లో తప్పిపోయాం, తిరిగి మళ్ళా మమ్మలను బ్రతికించండి, తిరిగి మళ్ళా మమ్మలను పునఃప్రతిష్ఠించండి అని చెప్పి ఇక్కడ ఈ మాట. రివైవ్ us O Lord. ఇంగ్లీష్ లో రివైవ్ us O Lord. రివైవ్ us O Lord. తిరిగి మమ్మలను ఉజ్జీవపరచండి, తిరిగి మమ్మల్ని కట్టండి, తిరిగి మమ్మల్ని సమకూర్చండి, మా బ్రతుకుల్లో మార్పు తీసుకుని రండి, తిరిగి అనేక మంది రక్షింపబడలాగున నా జీవితంలో నీ సాక్ష్యాన్ని దయచేయండి. నా బ్రతుకు చూపెట్టి నీకు అవమానం తీసుకొచ్చాను ప్రభువా, ఇప్పుడు ఇంకా నా బ్రతుకు చూపెట్టి అవమానం తీసుకుని రాను, తిరిగి నన్ను బ్రతికించు, నీ ప్రజలు బ్రతికేలాగా అటువంటి జీవితం నాకు ఇయ్యండి అని చెప్పి కీర్తనకారుడు ఏడుస్తూ ఉన్నాడు. సిద్ధపడిన మీరు ఆఖరికి వస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళామంటే ఇప్పుడు ఈగర్ టు మీట్ గాడ్, ఎదుర్కొన్నట్టు అంటే త్వరితగతిని ఎదుర్కోవడానికి ప్రభువా, నీ దగ్గరికి నిన్ను ఎదుర్కోవడానికి ప్రభువు రాకడికి సిద్ధపడుతున్నటువంటి దేవుని సంగమా అన్నాడు. నీ దగ్గరికి ఏమంటున్నాడంటే ఈగర్ టు మీట్ దై గాడ్, నీ యొక్క దేవుడిని నువ్వు కలుసుకోవడానికి ఈగర్నెస్.
అంటే అదే తొందరపడే ఆశ, ఆతృత వెరీ గుడ్. ఆతృత అంటే ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడడానికి ఆతృత. అనేక విషయాల్లో మనం ఆతృత కలిగి ఉంటాం, లోక సంబంధమైన వాటిలో. కానీ దేవుని సంబంధమైనటువంటి దేవుని రాకడికి అటువంటి ఆతృత సంఘానికి కావాలి. ఈగర్లీ టు మీట్ దై గాడ్. చూడండి మత్తయి 25:6 ఏమంటున్నాడు? ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి. అందరూ చెప్పండి, ఇదిగో పెళ్లి కుమారుడు. మన వెనకతో చెప్పాలి మీరు, ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొనరండి. అటువంటి స్వరం నేను వినగలుగుతావా? అటువంటి చెవులు నీవు అడుగుతావా? ప్రభువా 10 మంది కన్యకల్లో ఎవరైతే కేక విన్నారో వారు ఎత్తబడ్డారయ్యా. కేక వినగలిగినటువంటి స్థితిని నీవు నాకు అనుగ్రహించండి అని మనం ప్రార్థించాలి. మన ఆత్మీయ జీవితంలో మనము సిద్ధముగా ఆయన రాకడికి ఉండాలి అని దేవుడు కోరుచూ ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం. 1 గంట అవుతుంది. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుంటూ ఉందాం. ఇంకా నిన్నట్లాగే కరెక్ట్ ఇంకా 3 నిమిషాలు ఉంది, మనం ముగించబోతూ ఉన్నాం. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మొట్టమొదట నీవు నేను ఇప్పటి వరకు అనేక విషయాల్లో సిద్ధపడుతూ ఉన్నాం, ఆతృత పడుతూ ఉన్నాం. అయ్యో నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, అయ్యో నాకు వస్త్రాలు కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి, ఇలాగ అనేక రకాలుగా. కానీ దేవుని రాకడికి సిద్ధపడుతున్న దైవ సంఘమా, దేవుని యొక్క వధువు సంఘమైనటువంటి దేవుని సంఘంతో ప్రభు అంటూ ఉన్నాడు, నీవు స్తుతించుట మొదలు పెట్టు, నా రాకడ కొరకు పశ్చాత్తాపం కలిగిన జీవితం నీకు దయచేయమని ఆత్మదేవుని అడుగు. ఓర్పు సహనము కలిగినటువంటి జీవితం ప్రభువా నీవు నాకు దయచేయు. తిరిగి నా ప్రార్థనా జీవితం పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి ప్రభు దయచేయండి నాయన. ఇదిగో వాక్యానుసారమైనటువంటి బ్రతుకు నాకు దయచేయండి. అలాగే నా తండ్రి, ఇదిగో నన్ను నేను నా తండ్రి ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాను. అలాగే నేను అక్కడికి ఎదుర్కొన్నాయి కృప నీవు నాకు అనుగ్రహించండి అని చెప్పి మనం తెలుసుకుని ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, 2వ దినం దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. రేపు ఇంకా స్పష్టంగా మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు వరకు మనకు కొరతలుగా ఉన్నవన్నీ తీర్చబడతాయి. మనం ఆయన పని చేస్తే ఆయన మన పని చేస్తాడు. ఇదిగో ఆయన కొరకు నువ్వు జీవించే జీవితాన్ని బట్టే నీవు అడిగిందన్నీ నువ్వు పొందుకోగలుగుతూ ఉన్నావు. ఇప్పటి వరకు నీవు పొందుకోలేదంటే ఆయన చిత్తములో నీవు నేను లేను. అందుకే దేవుడు అంటున్నాడు, రీడెడికేట్ యువర్ సెల్ఫ్, తిరిగి పునఃప్రతిష్ఠించుకో నీ జీవితాన్ని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఎక్కడైనా తప్పిపోయామేమో, ఓపిక సహనం కోల్పోయామేమో, సిద్ధపాటు లేదేమో మన జీవితంలో. ఎక్కడెక్కడ ఏమి కోల్పోయామో, ఎక్కడ బలహీన పడిపోయామో, ఎక్కడ సాతానికి చోటిచ్చామో, ఏ విషయంలో బలహీనపడ్డామో అది నీకు తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు, మనుషులకు తెలియకపోవచ్చు. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళారా, సిసిసి కుటుంబాన్ని దేవుడు అంటున్నాడు, రీడెడికేట్ యువర్ సెల్ఫ్, తిరిగి నువ్వు పునఃప్రతిష్ఠ చేసుకో, నేను నిన్ను దీవించబోతూ ఉన్నాను. ఇదిగో ఇప్పటి వరకు నీ కోరికలు నెరవేర్చబడలేదేమో, అయ్యో నీ అవసరాలు తీర్చబడలేదేమో, ఇప్పుడు నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నీవు నా రాకడికి సిద్ధపడుతూ ఉన్నావా? అనేకలను సిద్ధపరిచే కృప నీలో ఉందా? అయ్యో ప్రభువా, నీ కృప నాకు అనుగ్రహించు, నీ పనిలో నీ ముందుకు సాగడానికి కృప దయచేయు అని ప్రార్థన చేయండి. ఎవరి మట్టుకు వారే ఆత్మదేవుడు నన్ను బలపరచబోతూ ఉన్నాడు. నీ హృదయంలో నీ చిన్న ప్రార్థనే చాలు, దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. ఆత్మదేవుడు నిన్ను పట్టుకొని నీ తీర్మానం మీద నిలబడే కృపనివ్వబోతూ ఉన్నాడు. నీ తీర్మానం మీద నీవు నిలబడడానికి కావలసిన శక్తిని ఆత్మదేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఆ శక్తిని కోల్పోయావేమో, పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, స్తుతించి ఆరాధిస్తూ ఉన్నావు. శక్తిమంతుడు దేవుడు, ఆయన సన్నిధితో మన మధ్యలో ఉన్నాడు. ఆయన మాట్లాడి ఉన్నాడు. తిరిగి తన పిల్లలను పునఃప్రతిష్ఠించుకొని అయ్యో ఆయన దగ్గరికి రావాలని ఆయన చూస్తూ ఉన్నాడు. తిరిగి మన జీవితాలను కట్టుకుందాం. ఓ హల్లెలూయా.
సోదరి దయామని ప్రార్థన చేస్తారు. వాక్య ఫలింపు కొరకు ప్రార్థిస్తారు. అందరము ఆ ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, పరిశుద్ధం కాకుండా జీవనానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిండుగా ఉపవాస ప్రార్థన ప్రభువా, ఈ రోజు గదిలో మీ త్వరగా నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇదే ప్రభువా, మీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతున్నాను. అయ్యా, మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అయ్యా, మా తండ్రినైనా యేసయ్యా, మమ్మల్ని ప్రభువా సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా, మా తండ్రినైనా యేసయ్యా, మీరు అక్కడ దినాల్లో మేము తండ్రినైనా యేసయ్యా చాలా సూచనలు చూస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మల్ని సిద్ధపరచుకుంటున్న సహాయం దయచేయండి. అయ్యా, మా తండ్రినైనా విసుగు ప్రార్థించేటప్పుడు మనకి అందించుకున్నాం తండ్రి. అదేవిధంగా మా తండ్రినైనా యేసయ్యా, నా ప్రభు యేసయ్యా, మేము ఓర్పు సహనం కలిగి ఉంటే సహాయం దయచేయండి. అయ్యా, మా తండ్రినైనా యేసయ్యా, మీ భక్తుల ఎన్నికలు ప్రభు ఎదుట సహాయం దయచేసి నడిపించుకున్నాం తండ్రి. అయ్యా, మా తండ్రి మానవుల లోపాలు ఉంటే ప్రభా, అయ్యా, మేము మీ ఎదురు ఒప్పుకొని ప్రభు పశ్చాత్తాపడితే ఆ పాపను విడిచిపెట్టే సహాయం దయచేయండి. అయ్యా, మా తండ్రి ఎప్పుడైతే ప్రభావ మేము ఒప్పుకొని విడిచిపెడతామో కలిగి మీ సహాయం దయచేయమని తండ్రి. అయ్యా, అదేవిధంగా ప్రభావ మేము వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే సహాయం దయచేయమని ఇప్పుడు వరకు మేము ఉన్న వాక్యాన్ని అందరినీ కూడా ప్రభావ యేసయ్యా, అయినా అయ్యా, మా ఇంట్లో ప్రభావ భద్రపరచండి తండ్రి. అయ్యా, మా తండ్రి మీ వాక్యానుసారంగా నడుచుకోవడం మాకు నడిపించండి. అయ్యా, నేను చేసిన ఈ ప్రార్థన ప్రభావ మీ భాషని చేసుకున్నాను, చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఆమేన్. అందరం మరొకసారి ఆమేన్ చెప్దాం. దేవాది దేవుడు మన ప్రార్థన విన్నాడు. విచ్చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి బలపరిచి మనం తీసుకున్న నిశ్చయితలో ఆయన కొనసాగించే కృప అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన మనం చేతుల మీదకి దేవుని స్తుతించి కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే శక్తి, శిలువ రక్తమే శక్తి. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.